హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టారోట్. ఈరోజు నేను చేయబోయే రీడింగ్ ఏంటంటే, మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి, ఇంటెన్షన్స్ ఏంటి, నెక్స్ట్ ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు. అండ్ ఇది జనరల్ రీడింగ్ అండి. మీకు రెజొనేట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఒకవేళ రెజొనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ. ఒకవేళ రెజొనేట్ అవ్వకపోతే ఈ రీడింగ్ మీకు కాదని అర్థం. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో నెంబర్ ఉంటుంది. ఆ స్క్రీన్ స్టార్టింగ్‌లో నెంబర్ ఉంటుంది. మీరు కాల్ చేయొచ్చు, మెసేజ్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి చార్జబుల్. అలాగే ఎవరికైనా రియూనియన్, మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలని అప్రోచ్ అవ్వచ్చు. 100% వర్క్ అవుతాయండి. అవి కూడా చార్జబుల్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. ఇలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సో ఫస్ట్ మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, ఇంటెన్షన్స్ ఏంటి అంటే కరెంట్ ఫీలింగ్స్ అంటే రైట్ నౌ అనమాట. మీరు ఈ వీడియో చూసే టైంకి ఏం ఆలోచిస్తున్నారు అని అర్థం. మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్, ఇంటెన్షన్స్ కూడా తీద్దాం. ఇంటెన్షన్స్ అండ్ మీ పర్సన్ ప్రెజెంట్ ఎనర్జీ. 2 of cups. ఓకే. అండర్ ద డెక్ 9 of cups. ఓకే. మీరు కానీ మీ పర్సన్ కానీ పైసిస్, కేన్సర్, స్కార్పియో అయి ఉండొచ్చు. ఆర్ ఏరీస్, లియో, సాజిటేరియస్ అయి ఉండొచ్చు. ఎస్పెషల్లీ లియో, సింహరాశి. ఖచ్చితంగా మీ పర్సన్ ప్రెజెంట్ ఎనర్జీ మీరే తన పర్సన్ అని తనకు ఒక రియలైజేషన్ అయితే ఉంది. అంటే మీరే తన సోల్మేట్లా ఫీల్ అవుతున్నారు. స్ట్రాంగ్ సోల్మేట్ కనెక్షన్ అయితే మీతో ఉందని మీ పర్సన్ గుర్తించారు ఈ కనెక్షన్ని. చూడండి ఇక్కడ ఈ బాండ్ ఎంత స్ట్రాంగ్గా ఉందో. సో మీ రిలేషన్ అన్నది తనకు చాలా చాలా ఇంపార్టెంట్. మీతో బాండింగ్ అన్నది మీ పర్సన్కి చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ అండర్ ద డెక్ వచ్చేసి కూడా 9 of cups. ఎస్, తను విష్ చేస్తున్నారు, ప్రే చేస్తున్నారు తనకి రిలేషన్షిప్ కావాలి అని. అండ్ తన కరెంట్ ఫీలింగ్స్ వచ్చేసి పేజ్ ఆఫ్ సోర్స్, 8 of wands అండ్ 7 of pentacles. సో రైట్ నౌ మీ పర్సన్ మిమ్మల్ని స్పై చేస్తున్నారు సోషల్ మీడియాలో, లైక్ వాట్సాప్, ఇన్స్టాగ్రామ్. మీరు ఎప్పుడు ఆన్లైన్లోకి వస్తున్నాడు, ఎప్పుడు రావట్లేదు, ఇవన్నీ కూడా చెక్ చేస్తున్నారు. లేదా ఒకే ఏరియాలో ఉన్నట్టయితే మీ గురించి ఎంక్వైరీ చేస్తున్నారు. మీ పర్సన్కి మీతో మాట్లాడాలని ఉంది, ఖచ్చితంగా మాట్లాడాలని ఉంది. బట్ ఇక్కడ కొంచెం టైం అయితే తీసుకుంటున్నారు. 7 of pentacles అంటే తను రైట్ టైం కోసం వెయిట్ చేయొచ్చు, లేదా రైట్ నో సిచ్యువేషన్స్ అన్నవి అంత కరెక్ట్గా లేవు. అందుకే మీ పర్సన్ కొంచెం టైం తీసుకుంటున్నారు మీతో మాట్లాడడానికి. అందుకే మీ మీద స్పై చేస్తున్నారు. బట్ మాట్లాడాలి అన్న ఇంటెన్షన్ అయితే చాలా చాలా స్ట్రాంగ్గా ఉంది మీ పర్సన్కి. 8 of wands ఎనర్జీ. అండ్ మీ గురించి అయితే చాలా చాలా పాజిటివ్గానే థింక్ చేస్తున్నారండి. అండ్ ఇంటెన్షన్స్ వచ్చేసి క్వీన్ ఆఫ్ పెంటికల్స్, ద ఎంపరర్ అండ్ స్ట్రెంగ్త్. ఎస్, ఈ రిలేషన్షిప్లో తను ఎఫర్ట్స్ పెట్టాలి అనుకుంటున్నారు. బట్ తనకి ఏంటంటే ఫస్ట్ యాక్షన్, ఇక్కడ మీరు కొంతమంది నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉంటే తనే ఫస్ట్ యాక్షన్ తీసుకోవడానికి కొంచెం ఈగో అడ్డొస్తున్నట్టుంది. బికాస్ ద ఎంపరర్, మీ పర్సన్ చాలా చాలా స్ట్రబన్, కంట్రోలింగ్ అండ్ తన మాటే నెగ్గాలి అని అనుకునే మనస్తత్వం. సో అందుకే మేబీ తను వెయిట్ చేస్తున్నారు మీ దగ్గర నుంచి ఏమైనా కాల్ వస్తుందా, లేదా తనంతా తను ఫస్ట్ యాక్షన్ తీసుకోవాలంటే కొంచెం హెజిటేట్ అయితే చేస్తున్నారు. అండ్ మీ పర్సన్ కూడా ఎమోషనల్గా కూడా స్ట్రాంగ్గా అవ్వాలి అని అనుకుంటున్నారు. అట్ ద సేమ్ టైం ఈ రిలేషన్షిప్లో కూడా చాలా స్ట్రెంగ్త్ ఉంది. ఈ రిలేషన్షిప్ గురించి అయితే చాలా పాజిటివ్గానే ఆలోచిస్తున్నారండి. అంటే మీరిద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్న ఫీలింగ్ అయితే తనకుంది. సో మీతో ఉన్న ఫీలింగ్ కానీ, మీ కనెక్షన్లో ఉన్న ఫీలింగ్ కానీ తనకి ఏ కనెక్షన్లోని ఫీల్ అవ్వలేదు. సో అందుకే మీది సోల్మేట్ కనెక్షన్ కింద మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు. బట్ ఇక్కడ ఏంటంటే ఎందుకు టైం తీసుకుంటున్నారంటే ఎయిదర్ ఇగో ఇష్యూ కానీ, లేదా సిచ్యువేషన్స్ బాగోక తను రైట్ టైం కోసం అయితే వెయిట్ చేస్తున్నారు మిమ్మల్ని కమ్యూనికేట్ చేయాలి అని.
చాలా పాజిటివ్గానే థింక్ చేస్తున్నారండి. కొంతమందికి అయితే ఖచ్చితంగా కొన్ని ఇష్యూస్ అయితే ఉన్నాయి. ఇక్కడ 5 ఆఫ్ వాండ్స్ అండ్ 5 ఆఫ్ సోర్డ్స్. మేబీ పాస్ట్‌లో మీ ఇద్దరికి చాలా పెద్ద గొడవ జరిగి ఉండొచ్చు. లైక్ థర్డ్ పార్టీ ఇష్యూస్, లైక్ ఫ్యామిలీ ఇష్యూస్ కానీ, అదర్ పర్సన్ వల్ల ఇష్యూస్ జరిగి ఉండొచ్చు. అందువల్లే ఇక్కడ మళ్ళీ మీ పర్సన్ యాక్షన్ తీసుకోవడానికైతే ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఆ ఇష్యూస్ జరిగి ఉన్నాయి. ఎలా రిసీవ్ చేసుకుంటారో ఏంటో అన్న థాట్స్ కూడా మీ పర్సన్‌కి చాలా ఎక్కువగా ఉన్నాయి. మీ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి చూద్దాం. Under the deck, 9 of Pentacles. మీ ఫీలింగ్స్ వచ్చేసి నైట్ ఆఫ్ కప్స్, నైట్ ఆఫ్ వాండ్స్ అండ్ ద సన్. అగైన్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ ఏరీస్, లియో, సాజిటేరియస్ అయి ఉండొచ్చు. ఎస్పెషల్లీ సాజిటేరియస్ అండ్ లియో. మీకు మీ పర్సన్ అంటే చాలా ఇష్టం ఉంది, ఎమోషనల్ కనెక్షన్ ఉంది, ప్యాషన్ ఉంది. అండ్ మీకు మీ పర్సన్ అంటే చాలా చాలా ఇష్టం, చాలా పాజిటివ్గానే థింక్ చేస్తున్నారు. మీకు ఈ రిలేషన్షిప్ ఎట్టి పరిస్థితుల్లోనే కావాలి. సన్ కార్డ్. మీ హ్యాపీనెస్ ఈ రిలేషన్షిప్పే, మీ సాడ్నెస్ కూడా ఈ రిలేషన్షిప్పే. సో మీరు ఏదైనా సరే ఈ రిలేషన్షిప్లోనే చూసుకోవాలి అని అనుకుంటున్నారు. ఖచ్చితంగా ఇప్పుడు మీరు ఫైనాన్షియల్ స్టెబిలిటీ గురించి కూడా ఆలోచిస్తున్నారు. ఈ రిలేషన్షిప్లో మీరిద్దరూ మేబీ జాబ్ చేసి సెటిల్ అవ్వాలని అంటే రిలేషన్షిప్లో ఉంటే, లేదా ఆల్రెడీ మ్యారీడ్ అయితే ఫైనాన్షియల్గా ఎలా స్టేబుల్ అవ్వాలని, అంటే అన్ని విధాలుగా ఏదేమైనా సరే లాభమో నష్టమో మీకు అన్ని ఈ రిలేషన్లోనే కావాలి అని అయితే మీరు అనుకుంటున్నారు. ఖచ్చితంగా ఈ రిలేషన్షిప్లో అయితే మీకు ఎవరైతే రిలేషన్షిప్లో ఉన్నారో, అంటే ఇంకా మ్యారేజ్ అవ్వలేదో, మీరు ఖచ్చితంగా ఈ పర్సన్ మ్యారేజ్ చేసుకోవాలి అనే ఆలోచన అయితే మీకు చాలా చాలా గట్టిగా ఉంది. మీ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళాలి అని అనుకుంటున్నారు. ఇక్కడతో ఆగకూడదు, మా రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అని అయితే మీరు గట్టిగా ఆలోచిస్తున్నారు. అసలు మీ పర్సన్ నెక్స్ట్ ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు చూడండి. మీరు కానీ మీ పర్సన్ కానీ టారస్ అయి ఉండొచ్చు, ఎచ్ సైన్. ఇక్కడ నేను 5 ఆఫ్ పెంటికల్స్ క్లారిఫై చేసి అప్పుడు చెప్తాను మీకు. డెత్ కార్డ్, ఏస్ ఆఫ్ సోర్స్ని కూడా క్లారిఫై చేస్తాను. ఖచ్చితంగా మీ పర్సన్ అయితే యాక్షన్ తీసుకుంటారు, బట్ కొంచెం టైం అయితే పడుతుందండి. ఇమీడియట్ యాక్షన్ అయితే నాకు కనిపించడం లేదు. ఎందుకంటే మీ పర్సన్ రైట్ నో మిస్ అవుతున్నారు. అట్ ద సేమ్ టైం కాంటాక్ట్ చేస్తే ఏమవుతుంది, లేదా మాట్లాడితే ఏమవుతుంది అనే దాని గురించి ముందుగానే ఊహించుకుంటూ లేట్ చేస్తున్నారు, డిలే చేస్తున్నారు. అండ్ మీ పర్సన్ రైట్ నో ఒక ట్రాన్స్ఫర్మేషన్లో కూడా ఉన్నారు. డర్త్ అండ్ రీబర్త్, తనలో ఒక ట్రాన్స్ఫర్మేషన్ అయితే జరుగుతుంది. ఈ ట్రాన్స్ఫర్మేషన్లో తను ఎక్కువ డిప్రెస్ ఫీల్ అవ్వడం, ఓవర్ థింకింగ్ చేయడం అయితే జరుగుతుంది. బట్ మీ పర్సన్ మీ గురించి అయితే పాజిటివ్గానే థింక్ చేస్తున్నారు. ఇప్పుడు రైట్ నో తన వే ఆఫ్ థింకింగ్ కూడా మారిందనమాట. అంటే స్పిరిచువల్గా థింక్ చేయడం, తనకు ఒక మెంటల్ క్లారిటీ అన్నది వస్తుంది. ఖచ్చితంగా వన్స్ మెంటల్ క్లారిటీ తనకు వచ్చిన తర్వాత వెరీ సూన్ మిమ్మల్ని అయితే కమ్యూనికేట్ చేస్తారు. పేజ్ ఆఫ్ కప్స్ అయితే ఉంది. సో రైట్ నో అయితే తను కొంచెం కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు, వెయిటింగ్ మోడ్లో ఉన్నారు. నేను ఆల్రెడీ చెప్పాను. సో ఇమీడియట్ యాక్షన్ అయితే లేదు, బట్ ఈ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుందని చెప్పాను కదా మీతో. అది జరుగుతున్నప్పుడు సో తనకి ఏమి రిలేషన్షిప్లో గుడ్ ఏంటి, బ్యాడ్ ఏంటి అన్నీ ఆలోచిస్తారు. ఆలోచించిన తర్వాత ఖచ్చితంగా ఏదైనా సరే నేను తీసుకుంటాను, గుడ్ అయినా తీసుకుంటాను, బ్యాడ్ అయినా తీసుకుంటాను అని ఒక క్లారిటీకి వచ్చిన తర్వాత మీ పర్సన్ అప్పుడు మిమ్మల్ని కమ్యూనికేట్ అయితే చేస్తారు. సో చాలా మిస్ అవుతున్నారు రైట్ నౌ. ఒకవేళ మీరిద్దరు సెపరేషన్లో ఉండుంటే కనుక మీ పర్సన్ మిమ్మల్ని చాలా 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 మిస్ అవుతున్నారు. 4 ఆఫ్ కప్స్ ఎనర్జీ. అండ్ మేబీ తనకి అదర్ ఆప్షన్స్ కూడా ఉండొచ్చు, వేరే వాళ్ళు కూడా తనకి ఆప్షన్స్ ఇవ్వచ్చు. బట్ తను దేని మీద కాన్సన్ట్రేషన్ చేయట్లేదు, ఎందుకంటే తను ఎక్కువ మీ గురించి ఆలోచిస్తున్నారు. అండ్ ఏస్ ఆఫ్ కప్స్, మీరంటే చాలా ఇష్టం ఉంది, ఒక న్యూ బిగినింగ్ కావాలి అని అయితే అనుకుంటున్నారు ఖచ్చితంగా. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్రికాన్, వర్గో, టారస్, ఎచ్ సైన్ అయి ఉండొచ్చు. సో మీరు ఏమైనా యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారా?
సో మీ పర్సన్ యాక్షన్ తీసుకోవట్లేదు కదా. సో మీరైతే చాలా పాజిటివ్గా థింక్ చేస్తున్నారు మీ పర్సన్ కోసం. సో మీ సైడ్ నుంచి మీరు ఏమైనా యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు. పేజ్ ఆఫ్ వాండ్స్ అండ్ కింగ్ ఆఫ్ సోర్డ్స్ అండ్ జస్టిస్. మీకు కూడా క్లారిటీ లేదు. ఒకసారి కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నారు, ఒకసారి చేయకూడదు అనుకుంటున్నారు. సో జగుల్ అవుతున్నారు మీరు. మీరు కానీ మీ పర్సన్ కానీ లీబ్రా అయి ఉండొచ్చు. జెమినాయ్, లీబ్రా, అక్వేరియస్, ఎక్స్పెషల్లీ లీబ్రా. సో మీకైతే క్లారిటీ లేదండి. సో మీరు కమ్యూనికేట్ చేయాలన్న ఇదైతే మీకు ఉంది, బట్ అట్ ద సేమ్ టైం చేయకూడదని కూడా అనుకుంటున్నారు. సో మీరు ఒక లాజికల్గా ఆలోచిస్తున్నారు. ఒక కాన్ఫ్లిక్టింగ్ ఎనర్జీలో అయితే మీరు ఉన్నారు ఖచ్చితంగా. సో నియర్ ఫ్యూచర్ మీ రిలేషన్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఇక్కడ మీరిద్దరూ చాలా లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉండొచ్చు, లైక్ డిఫరెంట్ సిటీస్, స్టేట్స్, ఆ కంట్రీస్. బట్ ఇక నేనైతే రీకన్సిలేషన్ అయితే చూస్తున్నాను. ఎవరైతే సెపరేషన్లో ఉన్నారో మీ ఇద్దరికి రీకన్సిలేషన్ అయితే జరుగుతుంది. ఎవరైతే రిలేషన్షిప్లో ఉన్నారో మీ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి అయితే వెళ్తుంది, లైక్ మ్యారేజ్. బికాస్ 4 ఆఫ్ వాండ్స్ సెలబ్రేషన్ ఉంది ఇక్కడ, సక్సెస్. ఖచ్చితంగా మీ రిలేషన్షిప్ అయితే చాలా నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. బట్ ఇక్కడ పేషెన్సీగా ఉండాలి. సో ఎందుకంటే రైట్ నౌ మీ పర్సన్ ఇంకా యాక్షన్ తీసుకోవట్లేదు. మీకు కూడా యాక్షన్ తీసుకోవాలా లేదా అన్న క్లారిటీ అయితే లేదు. సో అందుకే కొంచెం పేషెన్సీ అన్నది చాలా చాలా అవసరం. బట్ వెరీ వెరీ సూన్ నేనైతే ఇక్కడ రీకన్సిలేషన్ ఎనర్జీ అయితే చూస్తున్నాను. ఒకసారి కార్డ్స్ని క్లారిఫై చేద్దాం. ఓ మై గాడ్! చాలా ఓవర్ థింకింగ్, కన్‌ఫ్యూజన్, డిఫెన్సివ్ ఎనర్జీ అండ్ రిలేషన్‌షిప్ గురించి ఏదైనా చేయాలి అనే ఒక తపన. అండ్ ఇది ఇది అంతా దేనికోసం? న్యూ బిగినింగ్ కోసం, ఆ రీకన్సిలియేషన్ కోసం, ఈ హ్యాపీనెస్ కోసం. సో ఇక్కడ ఎవరైతే ఓవర్ థింక్ చేస్తున్నారో మీ ఇద్దరిలో ఓవర్ థింకింగ్ అయితే చేయకండి. ఎందుకంటే ఓవర్ థింకింగ్ చేస్తే మీ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఉండదు. మీరు ప్రెజెంట్‌లో ఉండాలి. మీరు పాస్ట్ గురించి కానీ, ఫ్యూచర్ గురించి కానీ ఎక్కువగా ఆలోచిస్తే ప్రెజెంట్‌లో ఉండడం మానేస్తారు. సో అది మీకు డిఫికల్ట్ అవుతుంది. బట్ ఇక్కడ రీకన్సిలియేషన్ అయితే చాలా ఎక్కువ ఉంది. అలాగే ఎవరికైతే గొడవలు పడ్డారో మీరు కలిసే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. సో యూనివర్స్ మీకు ఇచ్చే మెసేజెస్ ఏంటో ఓవరాల్గా చూద్దాం. ఫూల్, 4 ఆఫ్ సోర్డ్స్ అండ్ 9 ఆఫ్ పెంటికల్స్ అండర్ ద డెక్, క్వీన్ ఆఫ్ వాండ్స్. సో మీకు ఎవరికైతే ఓవర్ థింకింగ్ కానీ, యాంగ్జైటీ కానీ, డిప్రెషన్ కానీ ఇవన్నీ ఉన్నాయో హీల్ అవ్వండి. హీలింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీ కెరియర్లో గ్రోత్ రావాలన్నా, రిలేషన్షిప్లో గ్రోత్ రావాలన్నా, రిలేషన్షిప్ బాగుండాలన్నా ఫస్ట్ మనం బాగుండాలి. కెరియర్ బాగుండాలన్నా సరే ఫస్ట్ మనం బాగుండాలి. సో మీకు హీలింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. 4 ఆఫ్ సోర్స్ ఎనర్జీ. అలాగే మీ కెరియర్ మీద ఫోకస్ చేయండి. మీ సెల్ఫ్ లవ్, మీ గురించి మీరు ఆలోచించుకోండి. అండ్ మీకు వచ్చే ఆపర్చునిటీస్ అన్ని గ్రాప్ చేయండి. ఇక్కడ ద ఫూల్ అంటే న్యూ బిగినింగ్, న్యూ ఎనర్జీ అండ్ న్యూ ఆప్షన్స్ ఆల్సో. సో మీ కెరియర్ వైజ్ అవ్వచ్చు, రిలేషన్షిప్ వైజ్ అవ్వచ్చు, మీకు చాలా చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మీరు ప్రజెంట్లో ఉంటేనే అవన్నీ చూడగలరు. పాస్ట్లోని, ఫ్యూచర్ గురించి ఎక్కువ ఆలోచిస్తే మీరు ప్రజెంట్ ఉన్న ఆపర్చునిటీస్ని అస్సలు గుర్తించలేరు. అండ్ క్వీన్ ఆఫ్ వాండ్స్, ప్యాషనేట్ ఎనర్జీ. సో మీ ప్యాషన్ మీద వర్క్ చేయండి. ఏది చేసినా ప్యాషనేట్గా చేయండి. సో ఈ రిలేషన్షిప్ వైజ్ అయితే హీల్ అవ్వండి. ఖచ్చితంగా న్యూ బిగినింగ్ అయితే ఉంది, ఇంకా ఎండ్ అవ్వలేదు. రీకన్సిలేషన్ ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఒకసారి 4 ఆఫ్ సోర్స్ని క్లారిఫై చేద్దాం. చూడండి, సక్సెస్. ఫస్ట్ హీల్ అవ్వండి, తర్వాత మీ మీద మీరు ఫోకస్ చేయండి. అన్నిటిలో సక్సెస్ దాని అంతటా అదే వస్తుంది. సో ఇదండి మీ రీడింగ్. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది, మీరు కాల్ చేయొచ్చు, మెసేజ్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి చార్జబుల్. అలాగే మేనిఫెస్టేషన్, రీయూనియన్ రెమెడీస్ 100% వర్క్ అవుతాయి. ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు, అవి కూడా చార్జబుల్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.